డీఎస్పీ అక్రమాలు, స్పోర్ట్స్ కోటా పోస్టుల భర్తీలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ వెంటనే సీబీఐ విచారణ జరపాలని వైసీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు రెడ్డిపోగు ప్రశాంత్ డిమాండ్ చేశారు. కర్నూలులోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించి అధికారులకు వినతి పత్రం సమర్పించారు. ఈ వ్యవహారంపై నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టాలని కోరారు. We want justice. We want justice. CBI inquiry चलिए. We want justice. We want justice. We want justice. We want justice. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఆ లోగో లేదు. నీలో ఉంది లోగో. ఆ లోగో. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి ఈ డిఎస్సి పేరుతో విద్యార్థుల పట్ల 4,000 మంది పైన అన్యాయం జరిగింది. అది ఎలా అంటే డిఎస్సి పేరుతో విద్యార్థుల పట్ల చాలా అన్యాయాలు, అక్రమాలు, ఏమన్నా ప్రశ్నించే కేసులు, అలాగే విద్యార్థుల పట్ల రౌడీ షీట్లు ఓపెన్ చేయడం ఈ కూటమి ప్రభుత్వానికి చాలా సింపుల్గా అయిపోయింది. ఈ కూటమి ప్రభుత్వానికి మీడియా ద్వారా ఒకటే తెలియజేస్తున్నా, రేపు డిఎస్సి విద్యార్థులకు 4,000 మందికి అన్యాయం జరిగింది. మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2029లో గనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసినచో విద్యార్థులకి డిఎస్సి పేరుతో అన్యాయం జరిగిన ప్రతి ఒక్కరికి కూటమి ప్రభుత్వాన్ని సిబిఐ ఎంక్వైరీ చేసి ఆ విద్యార్థుల పట్ల డిఎస్సికి న్యాయం జరిగేలా మేము ఖచ్చితంగా డిఎస్సి పేరుతో చేపడతాం. ఈ డిఎస్సి వాళ్ళకి అన్యాయం ప్రభుత్వం వాళ్ళ మీదనే తిరిగి కేసులు వెనకాల తీసుకోవాలని చెప్పి ఒత్తిడి చేస్తూ ఉంది. అదేవిధంగా స్పోర్ట్స్ కోటాలో ఇచ్చిన జాబులు అయితే అంటే 4 పోస్టులు ఉన్నాయంటే 3 పోస్టులు అమ్ముకున్నారు. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నామంటే చిన్న చిన్న స్పోర్ట్స్లో నేషనల్ ఆడినట్టు క్రియేట్ చేసి ఎప్పుడు కూడా గ్రౌండ్లోకి దిగిన వాళ్ళు కూడా గ్రౌండ్లో దిగినారు, వాళ్ళు నేషనల్స్ ఆడినారని చెప్పి నేషనల్ సర్టిఫికేట్లను అమ్ముకొని ఈరోజు ఆ ఉద్యోగాలను 15 లక్షలకు 15 లక్షల నుంచి 25 లక్షలకు అమ్ముకున్న పాపాన ఈ గవర్నమెంట్ నడుస్తూ ఉంది. ఎందుకు ఈ విధంగా విద్యార్థి నాయకులు విద్యార్థులందరూ కూడా నిరసన తెలియజేస్తూ ఉన్నారంటే ఏదైనా ఒక ప్రభుత్వం అనేది ఒక నోటిఫికేషన్ ఇస్తే ట్రాన్స్పరెంట్గా జరగాల. ట్రాన్స్పరెంట్గా జరగకుండా దాంట్లో నారా లోకేష్కి ఎంత, చంద్రబాబు నాయుడు గారికి ఎంత, అదేవిధంగా కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి ఎంత, అదేవిధంగా బీజేపీకి ఎంత, ఇట్లా ఎవరంతకు వాళ్ళు వంతలు వాడుకొని ఈ పోస్టులను అమ్ముకున్నారు అని చెప్పి విద్యార్థి సంఘాల తరఫున మేమందరం కూడా ఈ నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తూ ఉన్నాము. రాబోయే రోజుల్లో సిబిఐ ఎంక్వైరీ చేయకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం అయితేనేమి, అదేవిధంగా ఇతర విద్యార్థి విభాగాలను కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తాము. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి ఇంటిని కూడా ముట్టడి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా డిఎస్సి అభ్యర్థుల విషయంలోన అన్యాయం చేయడము, అక్రమాలు చేయడము మనం ఈరోజు ఫస్ట్ టైం చూస్తున్నాము వెలుగులోకి రావడం వల్ల. ఈరోజు ఒకసారి చూసుకున్నట్టయితే ప్రతి ఉద్యోగానికి కూడా 15 లక్షల రూపాయలు అని చెప్పేసి ఏదో బేరసారాలను ఆడిన పరిస్థితి నేటి కూటమి ప్రభుత్వంది. స్పోర్ట్స్ కోటా కిందకు వచ్చినట్టయితే 1/4 ఉద్యోగాలన్నీ కూడా ఫేక్ ఉద్యోగాలు ఇచ్చారు. ఈ విషయంలో ఖచ్చితంగా షాప్ చైర్మన్ గారి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందని చెప్పేసి మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఆయన పైన కూడా కేసులు, చీటింగ్ కేసులు నమోదు చేసి ఎంక్వైరీ చేయాలి. అదేవిధంగా సిబిఐ ఎంక్వైరీని వెంటనే నియమించాలి. లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాము. అదే మాదిరిగా వీళ్ళు ధనార్జన కోసము ఈరోజు చేసిన అవినీతి అక్రమాల వలన ఈరోజు ఎవరైతే జెన్యూన్ టాలెంట్ ఉన్న టీచర్ అభ్యర్థులు ఉన్నారో, డిఎస్సి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు దాదాపుగా 10,000 మందికి అన్యాయం జరిగింది. కాబట్టిగా వెంటనే వితిన్ 2 monthsలోన 10,000 కొత్త డిఎస్సి పోస్టులతో రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్